పురాణాల ప్రకారం మనకి 8 మంది చిరంజీవులు ఉన్న సంగతి తెలిసిందే. అయితే ఈ చిరంజీవుల కర్తవ్యం ఏంటి? ఈ చిరంజీవులు ఎలా జీవించారు? మనం ఈ షార్ట్లో తెలుసుకుందాం. 4వ వారు హనుమాన్. ఆంజనేయుడు శ్రీరాముని అనన్య భక్తుడు. ఆయన శివుని అవతారం కూడా. రామాయణంలో అతను తన శక్తి, ధైర్యం, భక్తితో సీతాదేవిని కనుగొనడంలో, రావణుని సంహరించడంలో రామునకు సహాయపడ్డారు. శ్రీరాముడు తన భక్తికి మెచ్చి అతనికి అమరత్వం ప్రసాదించారు. హనుమాన్ గంధమాదన పర్వతంలో రామనామస్మరణ జరిగే చోట నివసిస్తారని చెబుతారు. అతని జీవనం భక్తి, సేవ యొక్క ప్రాముఖ్యతను సూచిస్తుంది. 5వ వారు విభీషణుడు. విభీషణుడు రావణుని తమ్ముడు అయినప్పటికీ ధర్మాన్ని ఎంచుకున్న మహానుభావుడు. అతను రాముని సైన్యంలో చేరి రావణుని వ్యతిరేకించారు. రాముడు అతనికి లంకరాజ్యాన్ని, అమరత్వాన్ని ప్రసాదించారు. విభీషణుడు ధర్మం యొక్క మార్గాన్ని అనుసరించడం ద్వారా అమరత్వాన్ని పొందారు. 6వ వారు కృపాచార్యులు. కృపాచార్యుడు మహాభారతంలో కౌరవులు, పాండవుల గురువు. అతను ధర్మనిష్ఠుడు కూడా. అంతేకాకుండా మంచి నీతిమంతుడు. అతని జ్ఞానం, నిష్పక్షపాతం కారణంగా అతనికి అమరత్వం లభించింది. అతను జ్ఞానాన్ని సంరక్షించడం, ధర్మాన్ని కాపాడడం కోసం జీవించాడు. 7వ వారు పరశురాముడు. పరశురాముడు విష్ణువు యొక్క 6వ అవతారం. అతను భూమిపై అన్యాయమైన రాజులను సంహరించి ధర్మాన్ని స్థాపించాడు. కల్కి పురాణం ప్రకారం పరశురాముడు కల్కి అవతారానికి గురువుగా ఉంటారు. అతను భూమిపై ధర్మరక్షణ కోసం జీవించాడు. 8వ వారు మార్కండేయ మహర్షి. మార్కండేయుడు శివుని భక్తుడు. అతను యముని నుండి శివుని కృప వల్ల రక్షణ పొందారు. అతను అమరత్వం, భక్తి, దైవిక జ్ఞానాన్ని సూచించేవారు. ఇలా 8 మంది చిరంజీవులు అమరత్వాన్ని పొందారు. వాళ్ళ యొక్క విశిష్టతని కాపాడుకుంటూ అమరత్వం దిశగా అడుగులు వేశారు. ఈ షార్ట్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.